ముల్లంగి ఎర్రన్న 1016 వారికి వారి కుటుంబానికి ఎల్లకాలం రక్షణ సలహా దేవని అని కోరుతున్నాం. పిల్లలు హాజరు చిన్నల రవి రాసిన పేరు చిన్నల రవి 5116 గొల్ల గణపతి 5116 గాన్ల సాయం పిల్లలు అయిపోతున్నాయి. పిల్లలు పోతున్నాయి ఉంటే గొల్ల సర్పంచ్ గొల్ల గంగమ్మ 1016 కమ్మరి రాజారాం కిషన్ 2116 చెప్పున కన్యాం కనక సంపన్నం కనక ఆభరణై బ్రహ్మలోకే లక్ష్మీదేవిని ఈ సృష్టి ఉన్నంత వరకు కొత్తపేట నర్సింగాపూర్ గ్రామంలోనే ఉంటానని భక్తుల యొక్క అభీష్టమును నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. అందరూ కూడా చెప్పండి. కన్యాదాన సంప్రదతే నమః. లక్ష్మీ స్వామి గోవిందా. గట్టిగా చెప్పండి. నమస్కారం అయ్యండి. మన స్వామివారి దగ్గరికి ప్రతి చాలా సంతోషము. మరి అమ్మవారు లక్ష్మీదేవిని అయ్యవారు నరసింహస్వామి వారికి ఇప్పుడు కన్యాదానం చేసినాము. కన్యాదాన రూపకంగా ప్రతి సంవత్సరం లక్ష్మీపదే
यत्रं सदाहं शरणं प्रपद्ये यस्य प्रतिष्ठानवदत्पहन्ता सम्भान्त हिरण्मयीं मेरुसमानसारं कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठनामाग्रकराभिमुष्टां गदां सदाहं शरणं प्रपद्ये रक्षोऽसुराणां कटिलोग्रखण्डच्छेदक्षरस्तोलितदिग्गजायां तं नन्दकं यज्ञानिनादाश्वनात्सुराणां श्वेतांसि निर्मुक्तभया श्रीलक्ष्मीनारसिंहस्वामी कल्याण महोत्सव समये सुवारं सुगिरिं सुयोगं सुकरणं सुचन्द्रकारार्थम् अनुकूलं प्रयच्छामि అమ్మవారి మెడలో మరి మంగళ సూత్రం ఉంటుందో అన్ని రోజుల వరకు లోకమంతా మాంగళ్యం తత్తునానేనా మమ జీవన హేతున అంటే ఎన్ని రోజుల వరకు నా మెడ లోపల మంగళ అర్థం అర్థమవుతుందా? చల్లగా ఉంటే అది తీసి విద్ర పెట్టుడు కొయ్య కేసుడు పదిహేను చేయాలి ఎప్పుడు దానం చేసేటట్టు నేను నాది అహంకారం అంతా కూడా వదిలేసి మనం పని చేసేటువంటి భావనలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నాలుగు గట్టిగా చెప్పాలి. లక్ష్మీ
గట్టిగా ఒకసారి అందరు అమ్మా ఒక్కసారి మంచిగా గట్టిగా బదిలీ చేద్దాం సరేనా? జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 యాదగిరి పుర నివాస లక్ష్మీ నారసింహ జై యాదగిరి పుర నివాస లక్ష్మీ నారసింహ జై కొత్తపేట పుర నివాస లక్ష్మీ నారసింహ జై కొత్తపేట నివాస లక్ష్మీ నరసింహ జై కొత్తపేట పుర నివాస లక్ష్మీ నరసింహ జై కొత్తపేట పుర నివాస లక్ష్మీ నరసింహ జై
కాంతాయ కళ్యాణ నివేదిన శ్రీవేంకట నివాసాయ సమర్పయామి లక్ష్మీ నారసింహస్వామి గోవింద చిత్రా సర్వోపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం లక్ష్మీ నారసింహ యత్పూజితం మయా రస్తుతే అనయా ఆచరిత లక్ష్మీ నారసింహ స్వామి లీలా వినోద పూజనేన భగవాన్ భగవతి సర్వాత్మకః మనం చేసినటువంటి పూజా కార్యక్రమం లోపల తప్పకుండా ఉంటే స్వామి క్షమించండి అని చెప్పేసి మంచిగా దండం పెట్టుంది, గట్టిగా చెప్పలేసుకోండి, మెల్లమెల్లగా కొట్టుకోండి. కాయేన వాచా మనసేంద్రియ కరోమి యజ్ఞ సకలం మనస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే పరిషద పర్జన్యా పృథివీ సస్యశాలిని దేశోయం శోభనః పుత్రిణః పౌత్రిణః అదనాః సదనాః సంతో జీవంతు శరదాం శతం. నేను ధర్మస్య అంట, మీరందరూ గట్టిగా విజయం వస్తారండి, సరేనా? నేను ధర్మస్య అంట, గట్టిగా విజయం వస్తారండి. ధర్మస్య 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 అధర్మస్య అంట నాశోస్తారండి. అధర్మస్య 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 విశ్వస్య అంట కళ్యాణస్య విశ్వస్య విశ్వస్య లోకా సమస్త లోకా సమస్త లోకా సమస్త జగదంబ విశ్వవాణి మాతాకి
నరసింహస్వామి గోవింద నరసింగపూర్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మాది నిజామాబాద్ డిస్టిక్ డిచ్పల్లి మండల్ నరసింగపూర్ గ్రామము. ఇక్కడ అతి పురాతనమైన గుడి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఎన్నో రోజులుగా భక్తి శ్రద్ధలతో భగవంతుని కొంగు బంగారంలా కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంలా లక్ష్మీ నరసింహస్వామి ఎదురుతాడు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక 14-15 సంవత్సరాల పురాతన గుడి, 100-150 సంవత్సరాల గుడికి 15 సంవత్సరాల క్రితము మనము ఒక కొత్త గుడి నిర్మించుకోవడం జరిగింది. ఆ గుడికి వేద పండితులచే అతి బాగా మన ధర్మపురిలో వెలిసినటువంటి దేవుని లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కూడా ఉన్నాడని చెప్పేసి మేము అతి భక్తిగా నమ్ముతాము. ఈ చుట్టుమెట్టు ఉన్నోళ్ళు అందరూ నమ్మి ఈ భగవంతుని కార్యక్రమము 14 సంవత్సరాల నుండి 3 రోజుల కళ్యాణము, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా రథోత్సవము, ఊరేగింపులు ఇలాంటి కార్యక్రమాలు యథావిధిగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు అందరూ వేద పండితులు ఎక్కడి నుంచో వచ్చి పురాతన వేద పండితులతోటి ఒక 3 రోజుల కార్యక్రమము. గంగాప్రసాద్ దీక్షితులు ఆ గంగాప్రసాద్ బృందం కూడా ఇక్కడికి 3 రోజులు వచ్చి ఇక్కడనే ఉండి వేద పండితులతో 3 రోజులు కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా నర్సింగ్పూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తల తోచినంత ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ గుడిని అందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి గ్రామ ప్రజలకు పేరు అందరికీ ధన్యవాదాలు. ఎవరో మేము చేసినాం నరసింగపూర్ గ్రామంలో అలాంటి భేదాలు ఏం లేవు. నరసింహస్వామి హృదయంలో అందరు ఉన్నాడు కాబట్టి అందరికీ తల తోచినంత డబ్బులు ఇచ్చి ఇలా ఒక కార్యక్రమం అనుకుంటామంటే కలిసికట్టుగా ఇది కట్టాలనుకుంటే మళ్ళా సంవత్సరం వరకు ఆ దేవుడి కృపతోటి అందరం కడుతున్నాము. దీనికి ఎలాంటి పక్షభేదం లేదు. ఏదున్నా నరసింహస్వామి అందరిలో ఉన్నాడు కాబట్టి ఈ నరసింహస్వామి పేరు చెప్పుకొని ఈ ఊళ్ళోకి వెళ్ళి ఈ పని చేద్దామంటే అది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా వేరే భక్తులు కూడా బొంబాయి నుండో పూణె నుండో హైదరాబాద్ నుంచి వచ్చి వేరే విరాళాలు ఇచ్చి ఇది మాకు అయింది అని చెప్పి చాలామంది వచ్చి వెళ్ళిపోతారు. ఈ భగవంతుని కార్యక్రమం ఇదే విధంగా జరిగి ప్రతి ఒక్క భక్తులు పెరిగి ఇదే విధంగా భగవంతుడి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటాం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మాది నరసింగపూర్ గ్రామము, డిచ్పల్లి మండల్, నిజామాబాద్ జిల్లా. మా యొక్క నరసింగపూర్ గ్రామానికి పేరు ఎలా వచ్చిందంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతన ఆలయం కాబట్టి మా గ్రామానికి నరసింగపూర్ అని పేరు రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే భక్తులు తన కోరికలు మొక్కుకున్నారో వారి కోరికలు తీర్చిండు కాబట్టి ఇక్కడ డెవలపింగ్ కూడా ప్రతి భక్తుడు ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అభివృద్ధి జరుగుతున్నది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇక్కడికి వచ్చి తలో ₹1 విధంగా డెవలపింగ్కు సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా అధిక భక్తులు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు కావున అదేవిధంగా ముఖ్యమంత్రి అవార్డు గ్రహీత శ్రీ గంగాప్రసాద్ దీక్షితులు చౌటుపల్లి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణోత్సవము మరియు చక్రతీర్థం వంటి పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున ఈ యొక్క మా గ్రామానికి విచ్చేసిన ఆ పెద్ద పండితులకు నా తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ యొక్క కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు పాదాభివందన తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని ముగిస్తున్నాను. జై లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఈ యొక్క నరసింగపూరు అని పేరు రావడానికి కారణం ఏంటంటే మా యొక్క ధర్మపురి నుంచి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పెద్ద మనుషులు అక్కడ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తెచ్చి కొండపైన అంటే ఇంతకుముందు 20 సంవత్సరాల కింద కొండ ఎక్కడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుండే. ఆ కొండ మీద వాళ్ళు అక్కడ నుంచి కాలినడకన తెచ్చి ఎక్కడ దించకుండా ఎక్కడ పెట్టకుండా గుట్ట మీద నిర్మించడం జరిగింది. అంతకుముందు మా ఊరి పేరు అంతే ఏంటంటే కొత్తపేటని నరసింహస్వామి అక్కడ నిర్మించడం వలన నరసింగపూర్ అని మార్చడం జరిగింది. అందుకే ఎప్పుడైతే మాకు మా ఊరుకు మీది బాగాన నెత్తి మీద దేవుణ్ణి పెట్టుకున్నాం కాబట్టి మా ఊరుకు అన్ని విధాలుగా ఆరోగ్యాలు సిరి సంపదలు పంటలు అన్నీ అభివృద్ధిగా పండుతున్నాయి కాబట్టి అప్పటి నుంచి మా ఊరికి అన్నీ బాగున్నాయని మేము దాంతో అంతే నడిపిస్తూ ఈ 14 సంవత్సరాల క్రితము
అందరం కలిసికట్టుగా ఊరందరూ దుబాయ్ వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు అందరూ సహకరించి ఆ యొక్క పెద్ద ఎత్తున ఆ యొక్క గుడి చిన్నగా ఉన్నదని 14 సంవత్సరాల క్రితం పెద్ద గుడి నిర్మించుకోవడం జరిగింది. 14 సంవత్సరాల నుంచి 3 రోజులు, ఫస్ట్ రోజు గణపతి పూజ, గజాదోరణం, సెకండ్ రోజు కళ్యాణం, రథోత్సవము, 3వ రోజు నాగవెల్లి, కోనేటి తానము. ఆ యొక్క భగవంతుడికి 3 రోజులు అంగరంగ వైభవంగా ప్రతి చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉండి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేస్తూ ఎవరికి తోచిన సాయం వాళ్ళు ఇస్తూ భగవంతుడి కార్యక్రమం మంచిగా జరిపిస్తున్నారు. ఇక్కడ రాజకీయం పరంగా అంటే కూడా బీజగౌడ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఎనలేని పరిస్థితి, కళ్యాణ మండపము, రథశాల అవన్నీ. మరి అదేవిధంగా బాజిరెడ్డి గారు కూడా అంతకుముందు ఆకుల లలిత గారు ఉన్నప్పుడు సీసీ రోడ్డు ప్రతి ఒక్కరు, ఇప్పుడు భూపతి రెడ్డి వచ్చినాక కూడా మళ్ళీ ఒక సీసీ రోడ్డు ఎవరికి తోచింది వాళ్ళు, రాజకీయ నాయకులు, విలేజ్ వాళ్ళు, పక్క విలేజ్ వాళ్ళు అందరు ఎవరు తోచిన వారు సాయం చేయడం వల్ల ఈ యొక్క గుడి అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది. ఇదే విధంగా ఇంకా మంచిగా డెవలప్ అయ్యి మా యొక్క ఊరు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అంతా బాగుండాలని, సర్వేజన సుఖినో భవంతు, అందరు బాగుండాలని ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవింద.